హాయ్ ఫ్రెండ్స్, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్లో అడుగుపెట్టకుండా హైబ్రిడ్ మోడల్లో మ్యాచ్లు ఏర్పాటు చేసుకున్న బీసీసీఐ తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా జెర్సీపై పాకిస్తాన్ పేరును ముద్రించడానికి నిరాకరించింది. దీంతో బీసీసీఐ కొత్త వివాదంలో చిక్కుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మెగా ఈవెంట్కు పాకిస్తాన్ అధికారికంగా ఆతిథ్యమిస్తుంది. అయితే హైబ్రిడ్ మోడల్ ప్రకారం భారత్ తమ మ్యాచ్లను అన్ని దుబాయ్లో వేదికగా ఆడుతుంది. రూల్స్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే జట్ల జెర్సీలపై ఆతిథ్య దేశం పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన ఐసీసీ టోర్నీలో అదే జరిగింది. అయితే టీమిండియా జట్టు జెర్సీపై పాకిస్తాన్ పేరు ముద్రించడానికి వెనక్కి తగ్గింది. బీసీసీఐ నిర్ణయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే బీసీసీఐ క్రికెట్లోకి రాజకీయాలను తీసుకొస్తుందని పీసీబీ అధికారి ఒకరు ఆరోపించారు. సంవత్సరాలుగా వారి రాజకీయ గందరగోళం కారణంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక మ్యాచ్లు జరగట్లేదని పాక్ క్రికెట్ బోర్డు బీసీసీఐపై మండిపడింది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ బీసీసీఐ క్రికెట్లోకి రాజకీయాలను తీసుకొస్తుంది. ఇది ఆటకు ఏమాత్రం మంచిది కాదు. వారు పాకిస్తాన్లో పర్యటించడానికి నిరాకరించారు. ఇప్పుడు వారు తమ జెర్సీపై ఆతిథ్య దేశం పాకిస్తాన్ పేరును ముద్రించకూడదని చెబుతున్నారు. అయితే ఐసీసీ బీసీసీఐలకు ఈ విషయంలో మద్దతు ఇవ్వదని మేము నమ్ముకుంటున్నాం అని ఆయన చెప్పాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభ వేడుకల కోసం రోహిత్ పాకిస్తాన్కు పంపడానికి సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 16 లేదా 17న ఛాంపియన్స్ ట్రోఫీ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకలను నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఈ మెగా ఈవెంట్కు కెప్టెన్లందరూ హాజరు కావాలని పీసీబీ భావిస్తుందట. ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వడం, డిఫెండింగ్ ఛాంపియన్ కూడా పాకిస్తాన్ కావడంతో ఆ దేశానికి ఈ టోర్నీ ప్రత్యేకంగా మారనుంది. అయితే ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు అంటే 19 రోజుల పాటు అభిమానులను అలరించనుంది.